ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామే చ యాగత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము ఈ యొక్క 2024 జనవరి 1వ తారీఖు నుంచి 31 డిసెంబర్ 2024 వరకు ద్వాదశ రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా బాగా కలిసొచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ముందుగా ఈ యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నం, కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశికి 10వ ఇంట్లో గురువు సంచరించడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మరియు ఏదైతే అనుకున్నారో ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టీచింగ్ లాంటి ఫీల్డ్స్ చేసేవాళ్ళు ఈ వృత్తులలో రాణింపు బాగా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే భూములు, ఆస్తులు ఇట్లాంటి వాటి యొక్క విలువ పెరిగే అవకాశం ఉంది. సుఖ సంతోష అభివృద్ధి కూడా జరుగుతుంది. అలాగే నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం అధికంగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే మీరు ఏమన్నా ల్యాండ్స్ కానీ ఇల్లు కానీ కొనుక్కోవాలనుకుంటే కనుక మీరు అనుకున్న ధరకి దగ్గరగా ఈ యొక్క ల్యాండ్ కానీ ఇల్లు కానీ లభించే అవకాశం ఉంది. అలాగే మీరు అమ్మాలనుకుంటే కనుక అమ్మాలనుకున్నా కూడా మీకు ధర్మబద్ధమైన ధర లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే కుటుంబ స్థానం మీద, ధనస్థానం మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కుటుంబ అభివృద్ధి, ధన అభివృద్ధి, నిల్వధనం పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరున్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోగలరు. అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి ఈ యొక్క 6వ స్థానం మీద కూడా ఉండడం వల్ల శత్రురోగ రుణాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే లోన్లు కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలరు. అలాగే మే 2వ తారీఖు నుంచి ఈ యొక్క గురుగ్రహ లాభస్థాన సంచారం వల్ల లాభాభివృద్ధి మరియు ఆకస్మిక ధన వ్యవహారిక లాభాలు కలగడం, విద్యార్థులకి విద్యలో మార్కులు అధికంగా రావడం లాంటి పరిణామాలు జరగే అవకాశం ఉంది. దైవికమైన బలం, శక్తి కూడా పెంపొందుతుంది. అలాగే 3వ స్థానాన్ని ఈ యొక్క గురువు చూడడం వల్ల ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సభలలో బాగా ప్రసంగించగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. సోదరి వర్గీయుల సహాయ సహకారాలు కూడా బాగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వివాహం పరంగా వరుడైతే వధువు, వధువైతే వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఈ యొక్క కర్కాటక లగ్నానికి, జన్మ లగ్నానికి 9వ స్థానంలో రాహు, అలాగే 3వ స్థానంలో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా లాభించి యోగించే అవకాశం ఉంటుంది. మంచి శుభకరమైన పరిణామాలనే కలగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, కమ్యూనికేషన్ స్కిల్స్ మాటతీరు మెరుగుపడడం మరియు నిల్వధనం పెంపొందడం మరియు భూములు, ఆస్తులు వాటి విలువ పెరగడం, అనుకోని విధంగా అదృష్టం కలిసొచ్చి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా రాహు మహాదశ కాకుండా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ పరిణామాలు స్వల్పంగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే ఈ యొక్క శని 8వ స్థాన సంచారం వల్ల న్యాయ సంబంధమైన కోర్టు సంబంధించిన విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా మానసిక ఒత్తిడి, చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మరియు కుటుంబ సభ్యుల మధ్యలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి
కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పంగా మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మిగతా అన్ని ఫలాలకు కూడా అద్భుతంగా యోగించి లాభించే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక శని దశ, శుక్రదశ, బుధ దశ ముందుగా అయిపోయినట్లయితే కనుక అద్భుతంగా ఈ యొక్క గ్రహ సంచారం వల్ల లాభాభివృద్ధి బాగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక శని, శుక్ర, బుధ దశలు కనుక కంప్లీట్ కానట్లయితే కనుక కొద్దిగా వాటి వేధ వల్ల కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు, సమస్యలు లాంటివి మరియు చిన్న చిన్న ఆటంకాలు, వ్యవహారికపరమైన ఆటంకాలు లాంటివి కలిగి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశం ఉంది. మీరు ఈ యొక్క దైవికమైన శక్తి పెంపొందించుకుని ఈ యొక్క వ్యతిరేక గ్రహాల యొక్క ప్రభావాలను తగ్గించుకోవాలనుకుంటే కనుక రెగ్యులర్గా కూడా దగ్గరలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, రంగనాథ స్వామి, అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, కుదిరినప్పుడల్లా అర్చనాదులు చేయించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం ఇట్లాంటివి చేయడం మంచిది. అలాగే రెగ్యులర్గా హనుమాన్ చాలీసా పారాయణ, అలాగే రామరక్షా స్తోత్రం ఇవి రెగ్యులర్గా చదువుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క శనివారం ఈ యొక్క మినుములు మరియు నల్ల నువ్వులు, బెల్లం 3 కలిపి ఆవుకి రెగ్యులర్గా ప్రతి శనివారం కూడా తినిపిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. శుభం.